చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పూర్తిగా నష్టపోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వాదన. అది వాస్తవమేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు ఒక పంట పండిందా? ఆయన వచ్చింది ఎప్పుడండి? ఎలక్షన్ జరిగిన సంవత్సరంలో ఏదో పొగాకులు విపరీతంగా పంట పండించారు. 10 క్వింటాలు 15 క్వింటాలు పొగాకు ఇలా 22 క్వింటాలు పండింది. సరే మార్కు ఇప్పుడు నల్లబర్లి పొగాకు కంపెనీ వాళ్ళు కొంటల్లా, మార్కెట్ ద్వారా కొంటున్నారు, ప్రభుత్వం కొంటుంది. మొదలుపెట్టిన తర్వాత ఈయన పోయాడు ప్రచారానికి. సరే ఇప్పుడు రైతుల దగ్గర కింటా కానీ 20 క్వింటాల లోపు ముందు సన్నకారు చిన్నకారు రైతుల దగ్గర కొన్న తర్వాత 20 క్వింటాలు పైన ఉన్న తర్వాత ఈ బోర్డు ద్వారా పేరు లిస్టులు తీసుకొని మొత్తం కొని వాళ్ళ సొంత గూడాల్లో పెడతానికి, అద్దెకి తీసుకుని పెడతానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాబోయే రోజుల్లో ఒక నెల వ్యవధిలోపు ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకోండి చెప్పి సూచనలు ఇస్తుంది రైతులకి. ఇక ఆ పరిస్థితి రైతులు ఆలోచించుకోవాలి. మనం ఏ పాయింట్ వేస్తే ఏమిటి అనేది రైతులు ఆలోచించుకోవాలి. దాన్ని ప్రభుత్వం మీద రుద్దటం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. సరే మామిడికాయలకి ప్రభుత్వం కేజీకి 4 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది ముందే. ఈయన చిత్తూరు జిల్లా ఆ ఊరేదో పోయాడు, బంగారుపాలెం పోయాడు. రైతులు విమర్శించడానికి పోయిన వాడు ఇప్పుడు మన ప్రాంతాల్లో మిర్చి పత్తి ఇవన్నీ చేస్తామండి. కళ్ళాల్లో మార్కెట్ ఇవాళ 9,000 మిరకాయలు ఉండ గుప్పిడికాయల కళ్ళాలు వదిలిపెడతాడా రైతు? ఏరుతాడుగా. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు ఈ నురుపులు రాకముందు రైతు దిమ్మగొట్టి పట్టలు పర్దా పట్టలు రాకముందు వరి నురుపుల్లో నేల మీద పట్టుగమ్మి చెప్తారు. గుప్పుడు ఒడి గింజలుంటే ఇంట్లో ఇల్లాలు భర్త ఇవన్నీ గోతాలు మోసేటప్పుడు వాళ్ళ చారడి గింజలు కూడా చాట్లోకి ఎత్తుకుంటారు. ఈ రైతు లక్షణం. అలాంటి రైతు పంట ఒక ట్రాక్టర్కి ఎత్తిన సరుకుని ఈ వైఎస్ఆర్సీపీ రౌడీ మూకలో ఆ రైతుని కట్టడి చేసి తీసుకొచ్చి రోడ్డు మీద వారబోసారు. అతనికి ఇంతవరకు పరిహారం నష్టపరిహారం ఇచ్చారో లేదో జగన్మోహన్ రెడ్డికి తెలియాలి, వాళ్ళ నాయకులకు తెలియాలి. రైతులు ఏడుతున్నాడుగా. అది మామూలుగా అసలు పేపర్లో మొత్తం న్యూస్ వచ్చిందిగా. అది అబద్ధమా? ఆ రైతు మరి ఆ రైతుకి నష్టపరిహారం ఇచ్చారు, బయటికి రాడుగా. రోడ్డు ఎక్కడగా? గవర్నమెంట్ ఇప్పుడు 4 రూపాయలు ఇచ్చింది, కేజీ 10 రూపాయలు కొంటున్నారు అనుకోండి. మరి ఈయన ఒక 20 రూపాయలు ఇవ్వాలిగా రైతుకి. మా మామిడికాయలు తొక్కించినందుకు. అసలు ఒక రైతు పండించిన పంటల్ని రోడ్డు మీద వారబోసి వాహనాలతో తొక్కిటువంటి నీచకృతం వీళ్ళకేంటే మనుషులను కూడా తొక్కిస్తారు. మనుషులను చంపిన వాళ్ళకి ఈ పంట పండించడం ఒక దెబ్బ అయిందండి. ఇది లెక్కలేదు జగన్మోహన్ రెడ్డి గారి. మనుషులు తలకాయల మీదే కార్లు పోని వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి చేతతో ఒక మాట చెప్పించారు దాన్ని మాఫీ చేయడానికి. అట్లానే రైతుల దగ్గర సరుకులు దౌర్జన్యం చేసి రోడ్డు మీద పోసి ఆయన వచ్చేటప్పుడు అంతకుముందుతో ఎందుకు చేయాలి ఈ పని? అక్కడ వైఎస్ఆర్ నాయకులు రైతులు పంట లేదు, రైతుల చేత రోడ్ల మీద పోపించక అంతకుముందు హైవే రోడ్లు ఉన్నాయిగా, మెడ్రాస్ పోయాయో ఇటు పోయాయో అంతపురం పోయాయో ఉన్నాయిగా. మరి ఆ రోడ్ల మీద పోసి ఆ సరుకు తొక్కించగా ఆ సరుకుని ఆ రైతులు, మరి ఆ రైతులు ఆ రోడ్ల మీద పోయలేదుగా. ఈయన పోయినప్పుడు ఎందుకు పోయాలి? ఇదంతా ఏమీ లేదు, పబ్లిసిటీ కోసం ఆయన చేసేయని వికృత చేష్టలో. అది ప్రతి వాడికి అర్థమైంది. ఇదేదో ఎందుకంటే అసెంబ్లీకి పోయి మాట్లాడే పరిస్థితి. ఈయన ప్రతిపక్ష నాయకుడుగా ఒక అలజడి ప్రతి జిల్లాలో అలజడి సృష్టిస్తాడు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. ఈ సిట్ అధికారులు మరి ఈ కుంభకోణాలు 3,500 కోట్లు, ఈ 3,000 కోట్ల కుంభకోణాలు ఎప్పుడు బయటపడిందో అది అర్థం కాని పరిస్థితుంది. ఇది ముందుగా తేలితే మరి ఈయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆది కేసులు ఇంతవరకు తెలియదా? ఇన్ని చేస్తున్నాడు, ఇన్ని ధర్నాలు చేస్తున్నాడుగా ప్రజల కోసం. మరి సొంత బాబాయిని చెప్పి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిందే. ఎవరు చంపారని నీ ధర్నా ఎందుకు చేయట్లా ప్రజల్లోకి? జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పండి. మీ సొంత బాబాయేగా, ఆమె నీ పిన్ని గారు పసుపు కుంకాలు రాలిపోనిగా. మరి ఆమెకు న్యాయం చేయడానికి, నీ చెల్లెలకి న్యాయం చేయడానికి నువ్వు ఎందుకు ఆ తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయమని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయట్లా? కడప జిల్లాలో రోడ్డు మీద నువ్వు కూర్చోవచ్చుగా, మరి ఎందుకు కూర్చోట్లేదండి ఈయన? సరే ఇవన్నీ ఒకైతే అయితే మహిళల్ని అవమానించడం ఇంకా మానుకోలేకపోతున్నారు అనుకోవాలంటారా వీళ్ళు? అసలు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త శోపులో సీను కిరణం వాడు ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ని ఏదో ఒక తొంటర కొత్త కూర్చోడని అధికార పార్టీ లోకేష్ గారు కానీ ఎవరన్నా కానీ అర్జెంటుగా లోన్ వేసి కంకులు ఎర్రదీసి వాడిని అరెస్ట్ చేసి లోన్ వేశారు. అది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నిబద్ధత.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆ ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు జీరో. ఆమె చేతిలో ఓడిపోయిన వ్యక్తి. ఇప్పుడు ఏమన్నా ఉంటే పార్టీ పరంగా విమర్శించు, ఆమె వ్యక్తిగత విషయాలు వీళ్ళకి ఎందుకండి? అసలు ఆ రకంగా ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు నేనెంతో ఆయనంతే, ఆయన సీట్ ఇస్తే ఎమ్మెల్యే, గెలిస్తే ఆయన ఎమ్మెల్యే అని వాళ్ళు గణమాన్లు ఉంటారు. లేకపోతే ఇవాళ నేనెంతో ఆయనంతే కదా, ఆయన పెద్ద ఇది తోపు కాదుగా. మరి అసలు మనిషిని ఒక ఎమ్మెల్యేని తిట్టితే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను డిపార్ట్మెంట్ డీజీపీ గారిని అడుగుతున్నా. మరి ఆయాల శోభల్ కిరణ్ ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అతన్ని అరెస్ట్ చేయండి. ఒకసారి ఆడ మనిషిని నా భార్య తిట్టినప్పుడు పలానా అరెస్ట్ చేశారు, ఇతను ఎందుకు అరెస్ట్ చేయలేదని అది నిజాయితీగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? పరామర్శించాడు. అతను ఇంట్లో ఏదో సామాన్లు పగల కొట్టారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తే ఎవరు ఇది తిట్టాడు కదా, దీన్ని ఒక డైవర్ట్ చేయడానికి 42 సినిమా కార్యకర్తలు పగల కొట్టారు. పక్కన వాళ్ళే ఉంటారు, వాళ్ళే చేసుకున్నారు. అది పోలీసులు కూడా తెలుసు కదా. మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మహిళలు రోడ్డు ఎక్కినా కూడా ఇంకా రోడ్డు ఎక్కాల్సింది. దీనికి అవసరమైతే రాజధాని మహిళలు కూడా ఉద్యమ పోరాటంలో ఇలా ఉన్నత స్థాయిలో నిలిచిన అమరావతి రైతు మహిళలు ఆ రెడ్డి గారికి నెల్లూరు ఎమ్మెల్యే ప్రసన్న పేరేంటి ప్రశాంత్ రెడ్డి గారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి మహిళలకు ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. దీన్ని మనం చెయ్యాలి. భవిష్యత్తులో ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయవలసిందే. ఇవన్నీ అరెస్ట్ చేయటం అంటే మీరు అంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ప్రసన్న కుమార్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి వాళ్ళ నైజం అయితే కదా, వాళ్ళకి మహిళ లేదు, ఒక పురుషుడు లేదు, వాళ్ళకి యాంటీగా మాట్లాడితే యాంటీ పార్టీ వాళ్ళ మీద దూషించడం, తిట్టడం, వాళ్ళని హింసించడం తప్ప రెండోదే లేదు. వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఖండిస్తారు? దాన్ని ఖండించలేడు. ఖండిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు నెంబర్ 1 గానే ఉండేవాడు, 50 సీట్ల దాకా గెలిచేవాడు. ఆయన తప్పును ఖండిలేనప్పుడు ఆయనకు 11కి వచ్చాడు. అది చేయడు, దాన్ని ఇంకా ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు రప్ప 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 అని జగన్మోహన్ రెడ్డి రప్ప రప్ప అని డగులు కూడా తప్పేంటి అన్నాడు. సరే, నీ మాట ప్రకారం వెళ్దాం అనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసేది రప్ప రప్ప గాలనాగా, వాళ్ళనాగా అరెస్ట్ చేసి లోన్ వేసేది. మరి వాళ్ళు లోన్ వేస్తే వాళ్ళకి బెయిల్ రాదు 3 నెలల దాకా, వాళ్ళు జైలు నుంచి ఉంటారు. వాళ్ళు చదువుకునే వాళ్ళైతే విద్యానాశనం అయింది, రేపు ఏదైనా ఉద్యోగం పట్టడానికి వాళ్ళకి అర్హత ఉండదు. మరి ఇంటికాడ తల్లిదండ్రులు ఏడుస్తారు. ఈ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాడా? ఆ కుటుంబాన్ని పోషిస్తాడా? అంటున్నారు చీకట్లో కన్ను కొట్టాలని ఒకళ్ళు అంటున్నారు. ఎవడు ప్రభుత్వం ఇచ్చిన దొంగ పట్టాలు ఇచ్చిన మాజీ మంత్రి గారు ఈయన పేరు నాని గారు, ఈయన రప్ప రప్ప డైలాగులేంది, రేత్రి కన్ను మూసి రెప్ప కొట్టి లేపు అయిపోవాలంట. అంటే నువ్వు తెలుగుదేశం కార్యకర్తలైతేనేమి, బీజేపీ కార్యకర్తలేనేమి, జనసేన కార్యకర్తలేమి, ఇలా రప్ప రప్పగా నువ్వు రేత్రి కన్ను కొట్టి కన్ను మూసి తెలిసేపు నరకమని నువ్వు సలహా ఇస్తున్నావు. వాళ్ళని నరకమని నువ్వు ప్రోత్సహిస్తున్నావు. నీ కార్యకర్తలని నరుకుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి పేరునని. నీకే నువ్వు బియ్యం దోపిడీ చేసి ఇతర దేశాలకి బ్రహ్మాండంగా సప్లై చేస్తున్నావు. నీ డబ్బు నువ్వు దొంగ పట్టాలు ఇచ్చి అయ్యి జబ్బు చేసుకున్నావు. నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడివి, ఓడిపోయిన నాయకుడివి. ఎవరు నువ్వు వైఎస్పీ కార్యకర్తలారా? ఒక దళితుడు చచ్చిపోయాడు, ఇలా ఒక దళితుడు చచ్చిపోయాడు, ఓ దళితుడు చంపాడు విజయనగరం జిల్లాలో, ఏది బొబ్బిలిలో ఎక్కడో ఒక దళితులు చంపారు. ఏంటో చూడండి, ఇది జరిగేదల్లా దళితుల మీదే, వైఎస్ఆర్ పార్టీ మీద. ఇంకా వేరే వాళ్ళ జోడికి పాడు. ఒక దళితుల పార్టీ అంటారు కదా పేరుకే. ఇప్పుడు తిరుపతిలో అన్ని మసూస్తులు ఉన్నారు. ఈ మధ్య ఇప్పుడు నిన్న మొన్న కర్నూలులో ఒక ఆయన చెకింగ్ వచ్చాడంట, కారు దళితులదే. దాని మీద ఆ సూక్తులు ఉండే యేసుప్రభు, అవి నిజంగానే యేసుప్రభు భక్తుడైతే దాని మీద పెట్టుకో, ఆ దేవుడిని పూజించు, అంతేలేదు. కానీ నువ్వు యేసుప్రభుని పూజిస్తా, నువ్వు వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే అది ఎంత తప్పు అండి, అది చాలా తప్పు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా టీడీపీ బోర్డు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవట్లా. ప్రభుత్వం మాత్రం కొంత నిబద్ధతగా ఉందో, ఎందుకుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ మధ్య ఈ సాక్షి డిబేట్లో ఒక ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారు అయితే వర్షాలు కురవని.
నడి ఎండాకాలంలో 20 రోజుల వర్షం కురిసింది. ఈయన ఎవరు అగుతూ శ్రీధర్ రెడ్డి ఎవరు ఆయన అధికార ప్రతినిధి దేనికి అధికార ప్రతినిధి అది లేదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, రాజశేఖర రెడ్డి గారు ఉండంగా నీ డెల్టా ప్రాంతం అంటున్నావు, నీ డెల్టా ప్రాంతంలో నోటుకొచ్చిన కంకులు కూడా కొట్టుకుపోయి వానలో ఏది పెట్టుబడి మొత్తం అయిపోయిన తర్వాత మరి అలాగే జగన్మోహన్ రెడ్డి బదులు ఏం చెప్తున్నా, ఇది నేను అనకూడదు ఈ మాట, ఇది ప్రకృతికి ఎవడు శాశ్వతం కాదు. శ్రీధర్ రెడ్డి గారు అగుతూ శ్రీధర్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన పాయింట్ నీకే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 4 సంవత్సరాలు నల్లి మిరప తోటలని పత్తి చేలని సర్వనాశనం చేసి ఇలా అప్పుల్లో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు రైతులు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంటలు పండినయా? 1 సంవత్సరం పడితే 4 సంవత్సరాల పంటల. దీనికి ఏం సమాధానం చెబుతావు? ఇవాళ మిరగాల రేట్లు ఉందా? పిల్లల పుస్తులు లేవు, చదువుకోవడానికి పిల్లలకు విద్య చదువుకోవడానికి డబ్బులు లేవు. రైతులు ఊళ్ళో పోయి చూడు అల్లాడిపోతున్నారు. ఈ వాతావరణం లేకపోతే ఇలా పొలాలు బాగుపడాయా? నిన్నటిదాకా బీళ్లుగా ఉన్నాయి 20 రోజుల వానబడి. నీకు చెమట పట్టిన దాకా నీ ఇంట్లో నుంచి బయటికి పెట్టిన దాకా జనరల్గా ఏంటంటే ఆషాఢ మాసం వర్షం పడితే శ్రావణ మాసం ఉరిపించింది. దేవాలకి ప్రతి గ్రామాల్లో ఎక్కడైనా కొలుపులు కొలుతారు. అవుతూ శ్రీధర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, రేపు వాన మొదలు పెడితే నువ్వు కాలు తీసి కాలు బయట పెట్టలేదు దుస్థితి నీకు వస్తుంది. నువ్వు వానకి దండం పెట్టాలి పైకి దీపావళికి కడ్డీ ఎత్తి. ఆ రోజు మాట్లాడు నీ డిబేట్లో నీ విశాల హృదయం, రైతుల మీద నీకున్న ప్రేమ, ఎవరి ప్రభుత్వంలో పంటలు బాగా పండినాయో, ఎవరి ప్రభుత్వంలో గిట్టుబడి ధరలు ఉన్నాయో అగుతూ శ్రీధర్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకో.